ఎందుకంటే మున్సిపాలిటీలో మనకు 6 హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఐతానగర్ ఓల్డెస్ట్ వన్. మీరు ఇందాకనే నాగవేణు గారు చెప్పినటువంటి మాట విన్నారు. ఏ విన్నారు? నేను ఈ స్కూల్ బిడ్డనే, ఈ స్కూల్లోనే చదువుకొని ఈరోజు ఒక ఉద్యోగంలో ఉన్నాను. అంతేకాకుండా వైస్ చైర్పర్సన్ అంటే ఒక పదవిలో ఉన్నాననేసి ఆమె చెప్తున్నారు. అంటే అది ఈ స్కూల్కు గర్వకారణం కదా. రైట్. మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే కనుక నో పెయిన్స్ నో గెయిన్స్, నో పెయిన్స్ నో గెయిన్స్ అంటే కష్టపడింది రొట్టెలని అర్థం. ఓవరాల్ తెలుగులో మాట్లాడుకుంటే ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఫలితం రావాలంటే కష్టపడాలి. రైట్. దీనికి అయినాక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెలిసిన వాళ్ళు చెప్పండి. మీకు సంతోషము ఆనందం ఈ రెండుకి డిఫరెన్స్ తెలవాలి. ఏది సంతోషం ఏది ఆనందం అనే విషయం తెలిస్తే కనుక ఈరోజు ఏం చేయాలనేటువంటి విషయం తెలుస్తుంది. సంతోషము అంటే ఒక ఫ్రెండ్తో మంచి మాటలు మాట్లాడుకోవడం సంతోషం, ఒక మంచి భోజనం చేస్తే సంతోషం, ఒక మంచి సినిమాకి వెళ్తే సంతోషం, సెల్ ఫోన్లో చాటింగ్ చాలాసేపు చేస్తే సంతోషం. ఇవన్నీ వెరీ ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు చేసుకోవచ్చు. ప్రతిరోజు అవన్నీ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. ఆనందము అనేటువంటి దానికోసం మీ అమ్మా నాన్న, మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం, మేము ఇలాంటి వాళ్ళందరం కూడా చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఈ ఆనందం అనేది శాశ్వతంగా మీ వద్ద ఉంటుంది. అది ఏంటంటే మీరు ఒకటి సాధించినాం. సాధిస్తే అని అంటే ఒక మైలురాయి. మీరు ఇప్పుడు 1వ తరగతి నుంచి 9th కంప్లీట్ అయ్యి 10th క్లాస్కి వచ్చారు. పిల్లలకు చెప్తున్నారు 9th వరకు ఒక స్టెప్, 10th అక్కడి నుంచి ప్రతిదీ స్టెప్పే. 1వ తరగతి నుంచి 9th వరకు నో స్టెప్స్, అన్నీ అలా ఎక్కుతా వచ్చేస్తాను. కానీ 10th క్లాస్ ఆన్వర్డ్స్ మీరు ఎక్కుతేనే స్టెప్ ఎక్కగలరు, లేకపోతే ఎవరు ఎక్కించలేరు. దిస్ ఈజ్ క్లియర్. దాంట్లో మొదటి మెట్టు 10th క్లాస్. ఈ 10th క్లాస్ నేను ఇంకా ఈ యొక్క సంవత్సరం అంతా మీ ఉపాధ్యాయులు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఇందులోకి వెళ్ళాం. ఉండేది మీకు 2 వారాలు. 2 వారాలు డివైడ్ బై 14 ఇంటూ ఎన్ని గంటలు ఉన్నాయి? అవర్స్ ఎన్ని రోజుకు? 24 గంటలు. అందులో ఫుడ్కు బెడ్కి ఎన్ని గంటలు పోతుంది? నిద్రకు భోజనాలు ఖర్చు వాటికి అంతా ఎన్ని గంటలు పోతుంది? రఫ్గా 10 అవర్స్ పోతుంది. ఇంకెన్ని గంటలు ఉంటాయి రోజులో? 14 ఇంటూ 14 అంతా 196 అంతేనా కదా? ఈ 196 గంటలను మనం ఎంత బాగా వాడుకుంటే ఎంత చక్కగా, ఎవరు ఎంత చక్కగా వాడుకుంటారో వాళ్ళది సక్సెస్. ఈ 196 గంటలను ఎవరైతే సాదా సీదాగా వాడుకుంటారో వాళ్ళు వెనకబడతారు. ఇందులో క్లెవర్ లేరు, డల్లర్స్ లేరు, అందరూ సమానం. అందరం కూడా సమానంగా పుట్టాము, సమానంగా క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ సమానంగా చదువు చెప్పారు, ఒకరికి ఎక్కువ తక్కువ చెప్పలేదు. కానీ మన ఆలోచన విధానంలోనే ఎక్కువ తక్కువ నేర్చుకుంటాం. గత ఈ 196 గంటలను మనం చక్కగా వాడుకోగలిగితే కనుక విజయం మనదే. దీంట్లో కూడా మనం చేయాల్సిందంటే డూసు డోంట్సే, వేరే ఏం అవసరం లేదు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. రాత్రిపూట త్వరగా పడుకోవాలి, అది చెయ్యాలి. ఉదయం పూట అర్లీ అవర్స్ లేగాలి. ఎందుకంటే ప్రాతకాల సమయం అనేది చాలా మంచిది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన అమ్మ నాన్న మంచి వాతావరణం కల్పించింటారు, చదువుకోవడానికి మంచి స్కోప్ ఇచ్చింటారు. ఆ సమయంలో చదువుకునేటువంటి చదువే మనకు బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ప్రిఫరెన్స్ వెజిటేరియన్కి ఇవ్వండి, నాన్ వెజిటేరియన్ తక్కువ చేయండి.
మీ యొక్క మనస్సు శరీరం అన్నీ ప్రశాంతంగా ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి. తర్వాత ఎగ్జామ్ హాల్కు ఎంత ముందుకు రావాలి? కనీసం అరగంట ముందుకు రండి. కనీసం అరగంట ముందు మీకు ఏ స్కూల్ అయితే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ హాల్కు అరగంట ముందు రండి. వచ్చి ప్రశాంతంగా చక్కగా నీళ్ళు తాగండి, రిలాక్స్ అవ్వండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా అలా కూర్చోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు హైరాణ పడవద్దు. ఏమొస్తాయి క్వశ్చన్ పేపర్? ఏమి రాదు, వచ్చేది వస్తుంది. రిలాక్స్. 1 నిమిషం పాటు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నా అంటే రిలాక్స్. క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక ఒక్కసారి శ్వాస తీసుకోండి. క్వశ్చన్ పేపర్ను అశాంతం చదవండి. చదివేసి ఏ ప్రశ్నలకు సమాధానం ఉన్నాయో అందులో మీకు తెలుసు, టీచర్ చెప్పింటారు రోమన్ 1 2 3 4 దాంట్లో ఏబిసిడీలు ఉంటాయి. రాసేటప్పుడు ఆ రోమన్ 2 అనుకోండి, సపోజ్ 2లో ఉన్నటువంటి ఏబిసిడి చక్కగా రాయండి. ఏ రాసి డి రాయద్దు, డి రాసినాక సి రాయకూడదు. ఆ ఆర్డర్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది చేయండి. అక్కడ ఎవాల్యుయేషన్ చేసే క్రమంలో ఒక కీ వాళ్ళకు ఇచ్చింటారు. ఆ యొక్క కీ రిజిస్టరు కీ వాల్యుయేషన్లో వాళ్ళు చేసేటప్పుడు ఒక సెటప్ పెట్టుకొని వాళ్ళు ఆన్సర్ చేస్తా పోతూ ఉంటారు. మీరు జిగ్జాగ్ ఆన్సర్స్ కాబట్టి కనుక వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు. ఇవి మొదలుపెట్టుకోండి. ఇవన్నీ చేయాల్సినవి, చేయకూడనివి. చేయకూడదంటే లేట్ నైట్ వరకు పడుకో, అలాగే మేల్కొని ఉండకూడదు. లాస్ట్లో పడుకున్న ముందు సెల్ ఫోన్ చూడకూడదు. 5 నిమిషాలు 10 o'clock తర్వాత కావాలంటే గమనించండి, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10-15 నిమిషాలు అయినా సెల్ ఫోన్ ఉంటే అలాగే మనకి చూస్తూ ఉంటే కనుక 11 దాటితే అరగంట సేపు నిద్రరాడు. ఈ సెల్ ఫోన్ యొక్క వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఇది. సో లేట్ అవర్స్ సెల్ ఫోన్ చూడవద్దు. తర్వాత ఇంకా పిచ్చిగా ఊరిక మాట్లాడుకోమాకండి. నెమ్మదిగా ఉండండి. నేర్చుకునేదో బ్రెయిన్లో ఉంటుంది, అది మీరు రాయగలరు. ఈ విషయాలు చెప్పడానికే ఈరోజు మేము ఇక్కడికి రావడమైంది. ఎంతమంది వచ్చాము ఇక్కడికి? చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు, వార్డు మెంబర్లు, అధికారులు అన్నది అందరూ వచ్చాం. ఒకటే లక్ష్యం, మా మున్సిపల్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలు మంచిగా పాస్ కావాలి, మంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోవాలి. మంచి కాలేజెస్, IIIT కాలేజెస్ ఉన్నాయి, మంచి ఇంకా డిగ్రీ చక్కటి కాలేజీలు ఉన్నాయి. అందులో మంచి స్కోర్ వస్తే కనుక సీట్లు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఈ 2 మాటలు మీకు షేర్ చేయాలనిసే రాగలిగాం. అండ్ మీ పేరెంట్స్ కూడా ఒకవేళ ఏదైనా ఉంటుంటే కనుక అడ్రస్లు ఇస్తే కనుక మీ పేరెంట్స్ దగ్గరికి కూడా వస్తాం, మేము వచ్చి చెప్తాం. సో ప్రభుత్వంలో ఉండేటువంటి సదుపాయాలు గమనించండి, చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తుకు ఇక్కడి నుంచి బాటలు వేసుకోండి. ఈ 10th అనేది మీ లైఫ్ టర్నింగ్. ఇక్కడికైనా మనకైనా స్కిప్ అయిపోతే కనుక అంతా వెనుకబాటు పడిపోతుంది లైఫ్ అంతా. సో అందువల్ల ఈ 196 గంటలు కష్టపడి మంచి భవిష్యత్తుకు బాటలు వేద్దామా? 196 గంటలను వృధా చేసుకొని 1 సంవత్సరం వెనకొందాం అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి, మేం కాదు. వీఆర్ ఓన్లీ అడ్వైజర్స్ కదా. సో అందువల్ల ఇవి గమనించుకుంటూ మీరు మంచి భవిష్యత్తులకి రావాలని కోరుకుంటూ మేమందరికి ఇక్కడికి వచ్చాం కాబట్టి వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గౌరవ చైర్పర్సన్ గారు పిల్లల ఉద్దేశం ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారికి, ఎల్ఎన్ఈ కౌన్సిలర్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకే చెప్తున్నాను, ముందుగా ఆల్ ది బెస్ట్. మన అమ్మా నాన్నని సంవత్సరం పాటు కష్టపడి మనల్ని మీరు లేచి కానీ బాక్స్ రెడీ చేయి ఇన్ని చేసి పంపిస్తున్నారు. మన తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకమ్మా? చదవటానికి. చదువుకుంటే మంచి ఫ్యూచర్ వస్తుంది, మీకు మంచి జాబులు ఏదైనా సరే. మన 10th క్లాస్ అనేదానికి ఇక్కడి నుంచే అందరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచే మన గోల్ అనేది ఏర్పడేది. కాబట్టి మీ అందరు మంచిగా చదువుకొని మొబైల్ అనేది ఈ 15 రోజులు పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టి సంవత్సరం పాటు చదువుకునే కష్టం అంతా మనం ఇప్పుడే ఉపయోగించాల్సింది. మీరు తప్పకుండా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మన మున్సిపాలిటీ ఆర్ట్స్ స్కూల్ ఉన్నాయి,
10/10% వచ్చిన వాళ్ళందరికీ మా మున్సిపాలిటీ తరఫున మేము ప్రైజ్ మనీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం 5,000 రూపాయలని. ఎంతమంది వస్తే అంతమందికి, 10 మందికి వస్తే 10 మందికి, 50 మంది వస్తే 50 మందికి, 10/10 వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ మనీ ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రైజ్ మనీ కోసం అని కాదు, మన అమ్మా నాన్న కోసం ముఖ్యంగా మన అంత కష్టపడి మన ఈ రోజున మిమ్మల్ని రెడీ చేసి గర్ల్స్ అనేదానికి అమ్మ నాన్న రెడీ చేసి అమ్మ కష్టం ఆలోచించండి. మన కోసమే కదా, మనం ఉన్నత చదువులు చదువుకోవాలనేగా వెళ్ళి మార్నింగ్ లేచి అమ్మ అంతా రెడీ చేసి మిమ్మల్ని పంపించేది. ఆ ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేది నా ఆశయం కూడా. తప్పకుండా ఉన్న చదువులు ఇంకా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మరొక్కసారి మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవాలనుకుంటే ఈ స్కూల్ నుంచి ఏమండి హెడ్ గారు 10/10 మాకు కావాలి. మా పిల్లల్లో అలాంటి శాశ్వతమైనటువంటి ఆనందం చూడాలి. మేము ఇక్కడికి వచ్చి అగైన్ ప్రోగ్రాం పెట్టాలి. కాబట్టి మరొక్కసారి అందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఆల్ వార్డ్ మెంబర్స్ మీద చిరు స్నాక్స్ అందించాలని కోరుతున్నాం. బాబునైనా